అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అయింది. జలుబు చేసి వాయిస్ అస్సలు బాగాలేదు. ఇప్పుడే కొంచెం బెటర్గా ఉంది, అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇంక ఇవాళ వచ్చేసి మన గార్డెన్లో దొండకాయలు ఉన్నాయండి. అవి కొంచెంగా కోసి పక్కన వాళ్ళతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ క్లైమేట్ వల్ల అస్సలు హెల్త్ బాగాలేదు. ఇప్పుడే కొంచెం బెటర్గా ఉంది. మన గార్డెన్లోకి వచ్చాం కదా, దొండపాదు అయితే బాగుంది, ఫ్రెష్గా ఉన్నాయి కాయలు కూడా. అట్లాగే చాలా కాయలు ఉన్నాయి. ఇంకా అన్నీ కట్ చేసేస్తే కొన్ని మనం ఉంచుకొని కొన్ని పక్కన వాళ్ళకి ఇద్దాము, పండిపోతున్నాయి అనేసి కోస్తున్నాను. వెతికి కోయాలి కదా, దొండకాయలు ఆకుల కింద ఉంటాయి, సరిగా కనిపించవు. చాలా లేతగా ఉన్నాయి, కాయలు కూడా లావుగా ఉన్నాయి. ఒక్కటి కూడా పండలేదండి, బాగానే ఉన్నాయి. ఇవాళ అయితే దొండకాయ ఏం చేయట్లేదు, కాకరకాయ చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజులైంది. ఇది స్వీట్ కాకరకాయ చేస్తాను నేను. బాగా ఇష్టంగా తింటారు. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు కాకరకాయని బాగా ఇష్టంగా తింటారండి. చూసారా ఎన్ని కాయలు వచ్చాయో. ఇవాళ అయితే చేయలేదు. ఫస్ట్ కాకరకాయలని క్లీన్ చేసుకొని పైన పొట్టు తీసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ రకంగానే కాదండి, ఒక 5-6 వెరైటీస్గా చేస్తాను నేను. బాగుంటుంది, చేదనేది అస్సలు ఉండదు. దీన్ని కొంచెంగా మనం డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై అనేసరికి ఎక్కువ ఏం పట్టదండి. కొంచెం ఆయిల్ పోసుకొనేసి అవి ఫ్రై అయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఈ ఆయిల్ని యూస్ చేసుకుంటాను. ఏదైనా పప్పుచారు, తిరగమాతల్లో వాటిల్లో వేస్తాను. బాగుంటుంది టేస్ట్. చాలా ఈజీ ప్రాసెసే. మా ఇంట్లో అయితే ఇట్లా ఫ్రై చేసి పెట్టేటప్పుడే ఫ్రై చేస్తుంటేనే తినేస్తారు. పిల్లలకి అట్లే అలవాటు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇట్లా ఫ్రై చేసి ఇచ్చేసేదాన్ని. కర్రీలో కాకుండా మామూలుగా కూడా వాళ్ళు తినేసేవాళ్ళు. అందుకనేసి కాకరకాయ తినను అని ఏం చెప్పరు. అది కాక టేస్ట్ ఇట్లా బాగుంటుంది కాబట్టి రైస్లోకి వాటిల్లో కూడా తింటారు. చిన్నప్పటి నుంచి అలవాటేనండి పిల్లలకి. ఇట్లా అన్నీ ఫ్రై చేసి పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంటే ఎక్కువ ఆయిల్ పోసుకుంటే మరి అంత చేదు ఉంటుంది కదా ఆయిల్ అంతా. అంత ఆయిల్ని మళ్ళీ మనం యూస్ చేసుకోలేము, పడేయాల్సి వస్తుంది. అందుకని కొంచెంగా ఆయిల్ పోసుకుంటే సరిపోతుంది. ఇవాళ ఇంకా పని కూడా అవ్వలేదండి. షింకులో గిన్నెలన్నీ కూడా అట్లే ఉన్నాయి. ఇంక ఇవి వంట అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేయాలి. ఎన్ని ఉన్నాయో చూడండి గిన్నెలు. ఇంకా వంట చేసేసి గిన్నెలు కడిగేస్తే పని అయిపోతుంది. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తే టేస్ట్ బాగుంటుంది. ఈజీ ప్రాసెసే. పప్పుచారులోకి, రసంలోకి, వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక విధంగా అయితే పులుసు కూడా పెట్టుకుంటామండి, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఇంకొకసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇవాళ అయితే ఫ్రైయే చూపించాలనిపించింది. అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకునేసి, చూసారా అప్పుడే మారిపోయింది, బాగా ఫ్రై అయినవి ఇట్లా తీసి పెట్టేశాను. ఇంక ఇవి కూడా కొంచెం ఫ్రై అయితే ఈ ఆయిల్ కూడా కొంచెం తీసి పెడతానండి. ఇంత ఆయిల్ మనకి తిరగమాతకి పట్టదు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెంగా ఏదైనా గిన్నెలోకి తీసి పెట్టేసి మనకి ఎంత అవసరమో అంతే ఆయిల్ ఉంచుతాను. చాలా ఈజీ అండి, తొందరగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది. కొంచెం తీసాను నేను ఆయిల్, ఒక 3 స్పూన్లు 4 స్పూన్ల ఆయిల్ తీసాను. ఇందులో ఇంకేం తిరగమాతకి పోపు అదేం వేయమండి. కాగిన నూనెలోనే ఈ వేగిన కాకరకాయ ముక్కలు వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేస్తాము. తర్వాత కొంచెం బెల్లం వేసి బాగా ఫ్రై చేసామంటే వాటికి అదొక టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది ఆ టేస్ట్, క్రిస్పీగా బాగుంటుంది, టేస్టీగా. ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు వేసేసిన తర్వాత
ఇప్పుడు ఈ మాత్రం బెల్లం వేసేసి మొత్తం కలిపేస్తున్నా. బాగుంటుంది టేస్ట్ అయితే. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది చెప్పండి నాకు. మామూలుగా కొబ్బరి పొడి కూడా వేసుకుంటాం ఈ ప్లేస్లో, అది ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తాను. దానికి పోపు పెట్టుకుంటాము, దీనికి పోపు ఏం పెట్టుకోము. ఇదే బాగా కలిపేస్తాము. ఆ బెల్లం అనేది ముక్కలన్నిటికీ కరిగిపోయి పట్టేసి ఉప్పగా కారంగా తీయగా బాగుంటుంది. తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. బాగా ఫ్రై చేసాం కదా, మళ్ళీ బెల్లంతో పాటు మనం ఫ్రై చేస్తాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది చెప్పండి. ఇవాళకి ఇదేనండి వీడియో, చిన్న వీడియో. ఉంటానండి.